బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడలో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నేతలు భారీ ఆందోళన చేపట్టారు. మెయిన్ రోడ్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీడీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ దగా అంటూ నినాదాలు చేశారు. వైసీపీ యువజన విభాగం నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ యువత అంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడ బాలాచెరువు ప్రధాన కూడలు ఏవైతుందో ప్రధాన కూడల దగ్గర యువత అంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు. క్లియర్ గా విజువల్స్ లో కూడా విద్యార్థులు భవిష్యత్తుతో ఆటలు వద్దు అంటూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ యువత అంతా కూడా వారంతా కూడా డిమాండ్ చేసే పరిస్థితి. పేపర్ లీకేజ్ స్కామ్ పై కూడా ఖచ్చితంగా జవాబు చెప్పాలంటూ కూడా వారు యువతంతా కూడా చూసుకుంటే నిరుద్యోగ యువత ఎవరుతున్నారో వారంతా కూడా న్యాయం చేయాలి అంటూ కూడా ఈ బాలాచెరువు ప్రధాన కూడలు ఏవైతుందో ఆ ప్రధాన కూడల వద్ద వైఎస్ఆర్సీపీ యువత అంతా కూడా ఈ బాలాచెరువు వచ్చి వారి యొక్క నిరసన తెలిపిన పరిస్థితి. డిఎస్సీ అక్రమార్కులకి నైతిక బాధ్యత వహించాలంటూ కూడా విద్యార్థులు యువత పై కూడా ఎందుకెంత కక్ష సాధింపు చంద్రబాబు అంటూ కూడా యువత అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజ్ స్కామ్ ఏవైతే ఉందో ఈ స్కామ్ పై కూడా ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఏవైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వారి యొక్క మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలంటూ కూడా వారు ప్రధాన డిమాండ్ చేస్తూ కూడా కాకినాడ బాలాచెరువు వద్ద వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు క్లియర్ గా బాలాచెరువు సెంటర్ వద్ద కూడా వందలాది మంది యువత వచ్చి కూడా ఇక్కడ వారి యొక్క నిరసన తెలిపిన పరిస్థితి క్లారిటీగా చూడొచ్చు. ఏవైతే ఈ యువత కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులు భవిష్యత్తు ఆటలు వద్దని కూడా వారైతే డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి మనం చెప్పే పరిస్థితి చెప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ యువత కూడా మనం వస్తున్నారు, వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రోజు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఈ రోజు అంటే యువత అంతా కూడా బయట రావడానికి కారణం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డిఎస్సిలో ఎగ్జామ్స్ అన్నది నిర్వహించి ఈరోజు అక్కడ జరిగిన సెలక్షన్స్లో జరిగిన అవకతవకలపై జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చాలామంది డిఎస్సి స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క ఇబ్బందులను అక్కడ ఆయన ముందు పెట్టడం జరిగింది. ఆ ఇబ్బందుల నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీని నిర్వహించి లోకేష్ గారు బాధ్యత తీసుకుని డిఎస్సి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఆయన రాజీనామా చేయాలి అన్నది ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పుకుంటుంది. కానీ ఆల్రెడీ 20 నుంచి 22 లక్షల మంది తల్లులకి బిడ్డలు ఉన్నా సరే ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్ జరగని పక్షం కనిపించింది ఇక్కడ. అలానే ఎవరికైతే ఉద్యోగాలు లేవో నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఎవరైతే ప్రామిస్ చేశారో చాలా రోజులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో సభలు పెట్టి అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇస్తాము, 3000 చొప్పున ఇస్తాము, ప్రతి నెల ఇస్తామని చెప్పి అంత ఓదరగొట్టి ఈరోజు 2 సంవత్సరాలు అయినా కూడా ఎవరో కూడా ఈ ఒక్క విద్యార్థికి కానీ ఒక్క నిరుద్యోగికి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ భృతి కానీ వసతి దీవెన కానీ ఎటువంటి కూడా పడకుండా ఉన్నాయి. చెప్పండి, సోషల్ మీడియా ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మీరు అంటే దీనికి సంబంధించి అంటే ఈరోజు అంటే యువత అంతా కూడా అంటే వీరంతా కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మీరంతా కూడా రోడ్డు ఎక్కారు. అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండు ఈరోజు లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఈ రాజీనామా ఎందుకు చేయాలి అని అంటే ఆయన డిఎస్సిలో చేసిన అవకతవకలు మామూలుగా చేయలేదు, జీవోలు పాస్ చేసి మరి వాళ్ళ అవకతవకలు చేసి దాని మళ్ళీ జీవోలు క్యాన్సిల్ చేశారు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పోలీసు వ్యవస్థని న్యాయ వ్యవస్థని రెండు జేబుల్లో పెట్టుకుని వాళ్ళు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే నిరుద్యోగ వృత్తి. విద్యా దీవెన, వసతి దీవెన పడలేదు కాదు కదా, పడ్డ అరాకొరా కూడా అమ్మఒడి అంటే వాళ్ళ భాషలో తల్లికి వందనం అరాకొరా పడ్డది. అది ఎలాగంటే 100కి 30% మందికి పిల్లలు పడలేదు, పిల్లలకి పథకం పడలేదు. ఎందుకు పడలేదు అని అంటే వాళ్ళ స్కూల్లో సరిగ్గా అమలు చేయలేదు, అప్డేట్లు సరిగ్గా చేయలేదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులని కొంతమందికి వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ఎప్పుడూ దీనికి అర్హులు కారు. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో జనరల్ హాస్పిటల్లోనూ చిన్న చోట్ల కూడా కాంట్రాక్ట్ బేసిస్ చేసే వాళ్ళని
గవర్నమెంట్ ఉద్యోగులుగా రాసేశారు. ఏ అంటే జగన్ గారి ప్రభుత్వంలోనే రాసేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో రాసేస్తే మీరు తీసేయచ్చు కదా, అమ్మఒడి అందరికీ అమలు చేయొచ్చు కదా, మీరు అలా చేయట్లేదు. ఈరోజు ఆ పథకం వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకేమో 15,000 జీతం ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు. మీరు ఆ గవర్నమెంట్ ఉద్యోగుల స్కేల్ అన్నా వాళ్ళకి ఇవ్వండి, లేదనుకుంటే వాళ్ళని అందులోంచన్నా తొలగించి వాళ్ళకి ఆ పథకాలు అమలు చేసేయాలి. డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరపాలని చెప్పి, అలాగే లోకేష్ ఎవరైతే మంత్రిగా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని చెప్తారు. అది ఏంటి దీని డిమాండ్ ఏ రకం దేనికి? ఖచ్చితంగా 2025 మెగా డిఎస్సిలో ఖచ్చితంగా స్కాములు అన్నీ జరిగాయి, తప్పులు అన్నది ఖచ్చితంగా జరిగాయి. ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే అందరికి కూడా ఈ అనుమానాలు అయితే ఉన్నాయి, కానీ అవి రుజువు చేయాలంటే మనం కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేసినట్టయితే ఖచ్చితంగా అన్నీ బయటపడతాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం తలుచుకుంటే అది కూడా చేయొచ్చు, కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు దాక్కుంటున్నారు, వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. దీని మీద ఖచ్చితంగా మేము కోరుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ అన్నది జరగాలి. జరిగి తర్వాత దీని మీద తప్పులు జరిగాయి కాబట్టి బాధ్యత వహించి శ్రీ నారా లోకేష్ గారు వెంటనే తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే నీట్ విషయంలో చూసుకున్నట్టయితే ఢిల్లీలో మీరు చూసుకున్నట్టయితే ఒక ప్రజా ఉద్యమం కింద విద్యార్థులందరూ కూడా రోడ్లెక్కి తమ ఉద్యమం చాటించినట్టయితే అంత పెద్ద కేంద్ర మంత్రి కూడా వెంటనే రాజీనామా చేశారు. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము కూడా రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో యువకులంతా కూడా ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరుగుతుంది. చూసాం కదా, ఓవరాల్గా డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ జరపాలి. ఏవైతే ఈ ఉద్యోగాలకు సంబంధించి అవకతవకలు వారు డిఎస్సి దాంట్లో కూడా చాలా అవకతవకలు చేశారు. తల్లికి వందనం దాంట్లో కూడా ప్రతి ఇంటికి ఇస్తారని చెప్పి వారు ఇవ్వకుండా కూడా పక్కదో పట్టించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎవరికి ఉన్నారో వారు ఖచ్చితంగా అయితే రాజీనామా చేయాలని చెప్పి ఎవరైతే వైఎస్ఆర్సీపీ యువనాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.